ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశతో దేవుని మాటలు వినడానికి సభకు విచ్చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుని వాక్యం యొక్క అవసరత. మళ్ళీ చెప్తున్నానండి, దేవుని వాక్యం యొక్క అవసరత. ఇప్పుడు వరకు మీరు చాలామంది వాక్యం చెప్తుంటే వినుంటారు. దీని గురించి మనం ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి ఆలోచిద్దాం. చాలామంది స్కూల్స్ కాలేజెస్ చదివి ఉంటారు కదండి, చాలా ఎగ్జామ్స్ రాసే ఉంటారు. ఆ ఎగ్జామ్స్ మీరు రాయకముందు మీ టీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి. అప్పుడు మీరు చాలా ప్రాక్టికల్స్ చేసే ఉంటారు కదండి. ప్రాక్టికల్స్ అంటే ఏంటో కావు, ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు అంటే రూపంలో చేసి చూపించేది. ఇప్పుడు కూడా నేను ఈ టైటిల్ అంటే దేవుని వాక్యం యొక్క అవసరత అని ఈ టైటిల్ మీద నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తాను. అసలు దేవుని వాక్యం యొక్క అవసరత అంటే ఏంటో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఈ 2 బొడగలు, ఒక క్యాండిల్. మొదటగా ఒక బెలూన్ని గాలితో నింపి ఇంకో దాన్నేమో నీటితో నింపుదాం. ఆ తర్వాత ఒక క్యాండిల్ వెలిగిద్దాం. అది చూడండి ఎలా పెళ్ళిపోయిందో. ఇప్పుడు రెండో దానిగా మనం నీటితో నింపిన బెలూన్ని క్యాండిల్ మీద పెడదాం. అది పేలుతుందో చూడండి, బాగా గమనించి చెప్పండి. అది వెంటనే పేలిందండి, గాలితో నింపిన బుడగలాగా. చూడండి, బాగా గమనించి చెప్పండి, పేలలేదు కదండి. ఇప్పుడు నేను ఈ ఎక్స్పెరిమెంట్ బట్టి ఒక చిన్న మాటలు తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్లో వాక్యం నీటితోటే పోల్చబడింది కదండి. ఇప్పుడు మనము ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మనము ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గాలితో నింపిన బెలూన్ అంటే మన యొక్క జీవితంగా తీసుకుంటే, చాలామంది చిన్న చిన్న అగ్ని వంటి కష్టాలు వచ్చినా సరే వెంటనే నా జీవితం ఇంతేనా అనుకుంటారండి. దీంతో చూడాలంటే సాతాను మనల్ని ఎన్నిసార్లు అయినా మనల్ని దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు దూరం చేద్దామా అనే చూస్తాడండి. అప్పుడు మనము ఏం చేయాలంటే ఈ గాలితో నింపిన బెలూన్లాగా ఉండకుండా నీటితో నింపిన బెలూన్లాగా ఉండాలండి. సాతాను మనల్ని ఒక చిన్న సెకండ్ కూడా వదలదండి, అలా దూరం చేయాలనే చూస్తుందండి. మనము ఇలాగ గాలితో నింపిన బెలూన్లా ఉంటే చూడండి, మన ఒంటిలో రక్తం లేకపోతే మనం ఎలా చచ్చిపోతామో, అలాగే మన హృదయము వాక్యంతో నిండి ఉండకపోతే మనం కూడా సాతానుకి అలాగే లోబడిపోయి మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళకుండా నరకానికి వెళ్తామండి. క్రైస్తవులయ్యండి మనము బైబిల్ చదవడం వచ్చినా సరే చదవకపోతే మనం కూడా ఈ గాలితో నింపిన బెలూన్ లాగే ఉంటామండి. ఇప్పుడు ఇది మనకి గాలితో నింపిన బెలూన్ నేర్పే గొప్ప పాఠం. ఇప్పుడు వరకు మీరు గాలితో నింపిన బెలూన్ గురించి విన్నారు కదండి. ఇప్పుడు నీటితో నింపిన బెలూన్ గురించి విందాం. మా సోదరుని మీకు చెప్తుంది. నీటితో నింపబడిన బుడగ గురించి తెలుసుకోవడం ముందు మనం దేవుడు సాతాను ఎక్కడైతే ఉండడా అని బైబిల్లో రాయించాడండి. ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. మత్తయి సువార్త 12:43. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఈ వాక్యాన్ని విన్న తర్వాత చాలామందికి డౌట్ రావచ్చండి. ఏంటి అంటే నీరు అంటే భయం అయితే డౌట్ రావచ్చండి. అయితే అస్సలు కాదండి. ఇందాక విన్నట్టు బైబిల్లో చాలా చోట్ల దేవుడు వాక్యాన్ని నీటితోటే పోల్చాడండి. అంటే సాతాను ఒక మనుష్యుని పట్టుకొని అతని శారీరకంగాను మానసికంగాను దేవునికి దూరం చేయాలని చూస్తుందండి. కానీ మనం దేవునికి దగ్గరగా సాతానికి దూరంగా ఉండాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఖచ్చితంగా అవసరమండి. ఇందాక మనం చేసిన ఎక్స్పెరిమెంట్ని మనం మన జీవితాలతో పోల్చుకుందామండి. మనం చేసిన ఇందాక గాలితో నింపబడిన బుడగ అంటే మన హృదయంలో ఏం లేదండి. అప్పుడు చిన్న కష్టాలు వచ్చినా కూడా మనం లొంగిపోతామండి. నా జీవితం ఇంతేనా అని అనుకుంటామండి. కానీ అదే ప్లేస్లో నీటితో నింపబడిన బుడగ అంటే మన హృదయంలో నీరు అనే వాక్యం ఉందండి. అప్పుడు చిన్న కష్టాలు కదండి, ఎంత పెద్ద శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని మనం ముందుకు దాటాలని చూస్తాం కానీ లొంగిపోమండి. చిన్న అగ్లాంటి శ్రమలు ఎన్నో వచ్చినా కూడా మన హృదయంలో వాక్యమైన నీరు ఉంటే సాతాను మనల్ని ఏం చేయలేనండి. క్రైస్తవులుగా మనం బైబిల్ని ఓపెన్ చేసి దివారాత్రులు మనం బైబిల్ని జ్ఞానించి చదివితే నిప్పు అంటే నరకం, సాతానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటామండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటలు, మా సహోదరి చెప్పిన మాటలు, ఇంకా చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా దేవుని వాక్యం యొక్క అవసరత మన హృదయానికి ఎంత అవసరం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను.